ఎక్కడికి రా బడికి వెళ్ళేది? ఆ సంచాడ పడేసి కట్లెత్తు. అరే నాన్న, నన్ను బడికి పంపించమంటే పంపించలేదు కదా, నీ సంగతి తర్వాత చూస్తా నాన్న. పోస్ట్ 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 పోస్ట్. రంగయ్య, ఏంటయ్యా? నీకు ఉత్తరం వచ్చింది. ఎట్టాలో నువ్వే తెచ్చినావు కదా, చదివి పెట్టు. ఓ, అక్కడ బోలెడంటే ఉత్తరాలు పంచేది ఉన్నాయి. నేను ఇప్పుడు చదవలేవనా, నీ కొడుకుతో చదివించుకో. సరేనయ్యా, ఇగో తీసుకో. పోస్ట్ పోస్ట్. ఇప్పుడు ఈ ఉత్తరం నా కొడుకుతో చదివియాల. కొడుకా, ఏంటి నాయన? మనకి ఉత్తరం యాడ్ నుంచి వచ్చింది, కొంచెం చదివి పెట్టు. నువ్వు నన్ను బడికి పంపించమంటే పంపించేది కదా. నాకు ముందే తెలుసు, నేను అడగడం తప్పేది. పో. సరే నాన్న. దారిన పోయేటోళ్ళు పడేస్తున్నావేంటి? నేను పడేయలేదా? చదివి పెట్టి తొందర. నువ్వు చదువుకో, నువ్వు చదువుకో. చదివేటట్టు వీలుగా లేదే, నువ్వే చదువు. ఏంటి నన్నంటున్నావే? మిమ్మల్ని ఏమన్నా అనుకోండి. ఇంకొకరిని అడుగుతా నేను. ఈయన కొంచెం చదువుకున్నాం లేకుండి, అడుగుదాం. అయ్యా, ఇది కొంచెం చదివి పెట్టు. మైకో తెలిగిన ఆత హిందీ ఆత. ఎవరంటారా బాబు? వీడు పక్క దేశం నుంచి వచ్చినట్టుండు. మన దేశం భాష రాదు కానీ పక్క దేశం భాష వచ్చంట. వేరేటోళ్ళు అడుగు. ఇంకా ఈయన కొంచెం క్లాస్గా మాస్గా ఉన్నారు. ఏనాడు అయ్యా, ఇది కొంచెం చదివి పెట్టు. ఏంటిది? ఉత్తరం. నేనేమో చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను, నాకేమో రాకపోయే. నేను కదా చెప్పగలను. నేను నా వల్ల కాదయ్యా, నేను చదవలేవను. మీ చదవడం రాదా అయ్యా? నాకు రాదయ్యా. మరి రానప్పుడు ఎందుకు పోండి. సరే, ఇంకోరినైనా అడగాల. పోస్ట్ పోస్ట్. అయ్యా, ఇది కొంచెం చదివిపెట్టి పొద్దున్న నువ్వు ఇచ్చి పోయింది. ఏంది రంగయ్య, ఎంతసేపు ఎవరు చదవలేదా? నా కొడుకుని చదివిద్దామంటే నా కొడుక్కి బడికి పంపిలే, చదవడం రాదా? సర్లే, చదువుతా విను. ప్రియమైన రంగయ్య, మీ అత్త నీకు రాయమన్నది ఏమనగా, నిన్న రాత్రి ఆసుపత్రిలో మీ భార్య. అరే, ఈ ఊళ్ళో ఎవరు సావలేదురా, పోడురా. ప్రియమైన రంగయ్య, మీ అత్త నీకు రాయమన్నది ఏమనగా, నిన్న రాత్రి ఆసుపత్రిలో మీ భార్య ఇంద్ర. రే ఎవరు సావలేదురా ఊరు చచ్చినోడి దగ్గర ఆడమంటరా. ప్రియమైన రంగయ్య, మీ అత్త నీకు రాయమన్నది ఏమనగా, నిన్న రాత్రి ఆసుపత్రిలో మీ భార్య ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. అరే, శుభవార్త ఆడ ఎండలో ఉన్నారు. వీళ్ళ సమస్య ఏంటో మనం వెళ్ళి మీరు నాతో వస్తే నేను మా ఇంటికి తీసుకువెళ్తాను. అక్కడ మిమ్మల్ని చక్కగా చూసుకుంటాను. మీరెవరో కానీ తెలియదు కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే విధం చాలా బాగుంది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏంటి మీ సమస్య? మా ముగ్గురింట్లో ఒక్కరు మాత్రమే మీతో రాగలరు. ఎందుకు? ఇదిగో నా పక్కన కూర్చున్న వారి పేరు సంపత్. సంపత్ నీతో వస్తే డబ్బు మరియు విలాసవంతమైన జీవితం ఉంటుంది. ఇంకా డబ్బు కరువు ఉండదు. మరొకరి పేరు విజయ్. విజయ్ నీ వెంట వస్తే ఎల్లప్పుడూ విజయం నీతోనే ఉంటుంది. చివరగా నా పేరు సంతోష్. నేను నీ వెంట వస్తే ప్రశాంతత మరియు ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. చివరిగా మా ముగ్గురిలో మీరు ఎవరిని నిర్ణయించుకుంటారు? అయితే సరే, నాకు ఒక నిమిషం సమయం ఇవ్వు. నేను ఎవరిని తీసుకువెళ్ళాలో ఆలోచించుకుంటాను. నాకు సంపద కావాలి. సంపద అయితే కార్స్, బిల్డింగ్స్, మొబైల్స్ నాకు కావాలి. అరే, నాకు సంతోషం అయితే బాగుంటుందిరా. ఇస్తుందా? సరే అయితే. మీరు ఏం నిర్ణయించుకున్నారు? నేను సంతోషాన్ని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే సంతోషం ఉంటే సంతోషంతో పాటు సంపద మరియు విజయం ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి. సరే అయితే. మొదటి భాగంలో మేము చదువు ఒక ప్రాముఖ్యత గురించి తెలియజేయడం జరిగింది. ఓ మనిషికి చదువు ఎంత ముఖ్యమో తెలియజేయడం జరిగింది. రెండవ భాగంలో మేము ప్రస్తుత సమాజంలో ప్రతి విద్యార్థులు తల్లిదండ్రులు తమ బాబులను పెద్ద ధనవంతులు
ధనవంతులు కావాలనో లేదా బాగా డబ్బు సంపాదించాలనో కోట్లు గడించాలనో కోరుకుంటున్నారు తప్పితే కానీ మా అబ్బాయి సంతోషంగా ఉండాలనో జీవితంలో మంచి విలాసవంతమైన జీవితం ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకోవటం లేదు. కాబట్టి ఎప్పుడైతే మనిషికి సంతోషంగా మనిషి ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో ఆ మనిషికి సంతోషం మరియు విజయం ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. ధన్యవాదములు. లేకున్నది కొత్త సమాజం, రాజ్యాంగం ముడిపడా నిండు భోజనం. లోకంగమ్మ పక్కన పార్వతి సక్కంగా నువ్వు రారా శివుడు, నే ఒక్కంగా నీ రారా శివుడా. మన అమ్మమ్మ సాంగ్లా ఏపీ సాంగ్లా అమ్మ వాయిస్. నిన్ను విడిపోయి ఉన్నా కలిసి నేను నీ శ్వాసలోన మరణాన్ని మరచి జీవించి ఉన్నా ఈ చోట ఉన్నా నీ ధ్యాసలోన నిజమే నీ లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా. నెక్స్ట్ మన ప్రభాస్ వాయిస్. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. ఏది మరణం? మగధీర మేడం. నెక్స్ట్ మన మగధీర వయసు. వెన్నుపోటు కొండలు లెక్కబెట్టి మరి పంపించు. చస్తావురా. ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. వందలో ఒకడు మిలిగినా నువ్వు ఓడినట్టేరా భైరవా. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. లాహో ఈ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపి. సైతాన్ కో ఫౌజే. కాంతారం. నన్ను పిడిపిడగలరు, నాడు పిడగలిగిన వంటలు పడిపోవాలా. ఛత్రపతి. నువ్వు ఎక్కడున్నా నేను సచ్చిన చెప్పండి బాబు. నువ్వు ఎక్కడున్నా నేను సచ్చిన చెప్పండి బాబు. ఏమండి ఓయ్ గుండు చెప్పండి. నర్స్. నేను నర్సు కాదు, డాక్టర్. నేను కూడా గుండు కాదు, కానిస్టేబుల్. నెక్స్ట్ ఎనిమల్స్. మన మేక. నెక్స్ట్ మేక పిల్ల మేడం. మంచి దిద్దురా ఎదురున్నది దొర ఎదురు సూపులకు ఎర్రగైనవి కళ్ళు ఎదబారాలకు బక్కగైనది ఒళ్ళు కడిగినవి కన్నీటితో తన పాదాలు చేసి కన్నీ పళ్ళు వింటున్నావో పిల్ల ఎంతని బాధల్లా పంటంగా ఒక్కటైతున్నా మెనుగు నేనిలా వింటున్నావో బావా
మంచి మాటలంటేనే పుట్టినాను వెగదనే పుట్టినాను వెగదనే కుండిన మనసుకు మళ్ళా మందును వేనే మన బాధలన్నీ రాయబోతే పల్లవి దుఃఖాలే రాసిన చరణాలవి కన్నీళ్ళెందుకే ఓ పిల్ల పల్లవి ఈ లక్ష్మయ్య గుండెలు పిరున్నది నా మనసులోని మాట నీకెట్లా చెప్పాలంటూ మోమాటంతో నలుగుతూ ఉన్న వేళలో నీ సిగ్గు పాడుగాను చిన్నబోయి నేను చెప్పేసా దూరమైతావాని మనసుల మాట అమావాస్య చీకట్లో చందమామల తెచ్చావే నా బతుకుల దీపాల పండుగ ఓడి అలిసిన నా గుండె పండుగగా ఆ సంబూరాలే దేశంలో ప్రజలంతా విశాల హృదయంతో మెలగాలి మతాలు వేరైతేనేమి భాషలు వేరైతేనేమి భారతీయులం అందరం భారతదేశం సుందరం దేశం మనది హిమాలయాలకు నిలయమిది పలంగారమై పిలిచిన పలకమేమీలలోని నామస్మరణమరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయేనా కోరంద పాని పలుకే బంగారమాయేనా నిరవుగా ఇసుకలో గురలీన ఉడత భక్తికి కరుణి పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమకిలో నటం అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిలమునులకు అది చూడు అది మొక్కుడు ఆనందమయము అది చూడు అదే మొక్కుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్య పదము వెంకటనాగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము సుక్కల్లే సత్తి ముట్టల్లే సగబెట్టుకుందే బాయిగిరిక నా పల్లె తెల్లాని పాలదారల్ల చెప్పందే తుంటాదిరా గుల్లోని గంటలు కాడల వెడలోన చుట్టాగా మోగుతా ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చిక్కిసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండ తెచ్చిరా సీను సరకాల ముచ్చట్లు దాని పొడుగు చెట్ల గుమ్మల్లా రాలు కింద పుల్ల చప్పట్లు గడ్డి మొప్పులు కల్వగట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గడ్డలు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొమ్ములోనా దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు బంద గడపాల మందాన పల్లె గోడ గట్టని గోడు నా పల్లె చెవుల్ల తుల్లెటి చెట్ల షాపులే రామ 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 మామ అత్త బాబా బాబు వరసల్లే ఊరంతా చుట్టాల ముల్లే నా పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగడి పల్లె ఆలు మగలు ఆడే ఆటలు అత్త కోడంల కొట్లాటలు చదిరి చెప్పలేని మగని తిప్పలు రచ్చబండ మీద ఆటలు చాయి బండి కాడ మాటలు వచ్చిపోయేటోళ్ళ మందలించుకునే సంగతే గమ్మత్తి కట్టబుట్టలల్ల కూర తొక్కులు సుట్ట బట్టలల్ల బీడి కట్టలు చేతనైన సాయం చేసే మనసులు మావి పూత కాసినట్టే మనసులు అంటే రోజు ఉగాది సచ్చేదాకా ఉంటది అది ఊరు నా ఊరు దీని తీరే అమ్మ తీరు కొంగులో నా దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లె
పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పట్టుపై ఆ వంద గడపల మందాన పల్లె గోడగట్టని గూడున పల్లె చెరువుల్లా తుల్లేటి జల్ల షాపోలే రామ 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 మామ అత్త బావ బాబు వరసల్లే ఊరంత చుట్టాల ముల్లేన పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగడి పల్లె ఎవరా
మాటినమ్మ వాడొక్కడు చదువుకుంటే మన జీవితాలన్నీ మారుతాయి. కొడుక మనకు చేసిన కష్టం మన తిండికే సరిపోతలేదు. ఇక వన్ ఫీజులు వన్ స్కూల్ రసాలు ఎట్లా చేస్తున్నా అమ్మా. నువ్వు దాని గురించి నువ్వేం బాధపడకమ్మా, నేను చూసుకుంటా. రాత్రి పగలు కష్టం తెప్పని కాలు కిందైనా పట్టేస్తా. కానీ తప్పకుండా చదివిద్దామమ్మా, నా మాటినమ్మా. మనతో పైసలు ఉంటే గుంజుకుంటారు, బంగారం ఉంటే దోచుకుంటారు. అది కాదని భూములు ఉంటే కబ్జా చేస్తారు. కానీ చదువు ఉంటే గౌరవాన్ని చదువు ఒకటే మన బతుకులకు మీరు పోసేది. నా మాటినమ్మా, వాళ్ళు చదివిద్దామమ్మా. నేనమ్మను అనేది నేను ఈ వయసులో చాలకు చదువుకుంటే ఇల్లు ఎట్లా కడుస్తుంది, అప్పులు ఎట్లా తిరిగితే. ఆయన ఈ వయసులో ఒకటి కానిపని కానీ తమ్ముడు చదివిద్దామమ్మా. నా మాటినమ్మా. కావాలంటే తమ్ముడు సాయంత్రం ఉంచినాక వంతుని గింజ వంత నేర్చుకుంటా. నా బతకాలమైన నువ్వేం పరిచయం కాకమ్మా. ఆటనమ్మా, నువ్వు తిని వండుకో. మళ్ళీ పొద్దు వదిలేసి దొరకతో పోయి పని చేయలే. సరే నువ్వు వండుకొని తిని వండుకుంటాను. జిల్లా వనపర్తి మా జిల్లా అందాల నా పల్లెలో రాజులు కట్టిన రాజకోట చూస్తే మనసు ఎంత మురిసినది. మా రాజు మనసు ఎంత గొప్పది. ఏలే రాజుల కన్నా వనపర్తి మా జిల్లా కళాకారులను కళను కన్నా పురిటి గడ్డమన్నది. వనపర్తి జిల్లా ఎంత గొప్పది. శ్రీరంగపురంలోన శ్రీరంగనాథుడు పెదగూడెం గట్టున తిరుమల దేవుడు. శ్రీరంగపురంలోన శ్రీరంగనాథుడు పెదగూడెం గట్టున తిరుమల దేవుడు. పాండుగల్లులోన దుర్గమ్మ కోటలు కృష్ణమ్మ వడిలోన నీజాము కొండాలు. కృష్ణమ్మ వడిలోన నీజాము కొండాలు. చూడ చక్కని జిల్లా వనపర్తి మా జిల్లా అందాల నా పల్లెలో రాజులు కట్టిన రాతి కోటలు చూస్తే మనసు ఎంత మురిసినది. మా రాజు మనసు ఎంత గొప్పది. సర్వసాగటం సైఫాన్ల కీర్తి చంద్రసేనుడి పేర చంద్రాగణ కోట. సర్వసాగటం సైఫాన్ల కీర్తి చంద్రసేనుడి పేర చంద్రాగణ కోట. పెప్పేరు సౌడమ్మ పాంగల్లు ఈరమ్మ తూర్పున వెలిసిన బాలపీర్ల గుట్ట. తూర్పున వెలిసిన బాలపీర్ల గుట్ట. చూడ చక్కని జిల్లా వనపర్తి మా జిల్లా అందాల నా పల్లెలో రాజులు కట్టిన రాతి కోటలు చూస్తే మనసు ఎంత మురిసినది. మా రాజు మనసు ఎంత గొప్పది. గోపాలపేటలోన సంస్థాన కోటలు ఆత్మకూరులోన సంస్థాన దీసులు. గోపాలపేటలోన సంస్థాన కోటలు ఆత్మకూరులోన సంస్థాన దీసులు. రాణి శంకరమ్మ చేసిన సేవలు సప్త సముద్రాల పారేటి కాల్వాలు. సప్త సముద్రాల పారేటి కాల్వాలు. చూడ చక్కని జిల్లా వనపర్తి మా జిల్లా అందాల నా పల్లెలో రాజులు కట్టిన రాతి కోటలు చూస్తే మనసు ఎంత మురిసినది. మా రాజు మనసు ఎంత గొప్పది. చిన్నంబావిలో జింకాల గుంపులు పుత్తరంగండిలో కొంగాల బారులు. చిన్నంబావిలో జింకాల గుంపులు పుత్తరంగండిలో కొంగాల బారులు. వనపర్తి నగరాన ముత్యాల వనములు. తెలంగాణలో పేరైన మా జిల్లా. తెలంగాణలో పేరైన మా జిల్లా. చూడ చక్కని జిల్లా వనపర్తి మా జిల్లా అందాల నా పల్లెలో రాజులు కట్టిన రాతి కోటలు చూస్తే మనసు ఎంత మురిసినది. మా రాజు మనసు ఎంత గొప్పది. రాజ్యాలేలే రాజుల గన్నా వనపర్తి మా జిల్లా.
థ్యాంక్ యూ. What to the savior, leader conqueror, king and the lord. Rise for the warrior, bow to the savior, leader conqueror, king and the lord. He not only dead, he not only dead, running to the blade, raining on a flame, feeling in the cave. Guns and roses, the gun be vicious, the typical blessed, show the bruises. Guns and roses, kicking the asses, rebel in the black tie, rebel and bruises. Guns and roses, making a poses, better get to running cause the cash that chases. I'm on the way, get away, far away from the way, and it goes turning to the carrier. You better pray, we don't play, and no way, but a pay when the trigger say, calling death, but the young in the war out of his flame. Fela fela, varsa mucha costa, vina pade, varila chagu monda, varigalo, nivida ratta manta, uta uti para nata akata, vadirite, vagaru karu kuta, chanukutu, charida nuditi rata, vadakani, kadana meti jota, katarula, kavatula, yaduta, takarila, dikula, tapikatila, rikala, takatagati, pattu bette devarata, rachakoti, muttadiste, yetakela, kattadiste, tokkachilsi, dolu katteya mudata, takarila, dikula, tapikatila, rikala, takatagati, pattu bette devarata, rachakoti, muttadiste, yetakela, kattadiste, tokkachilsi, dolu katteya mudata, మొదలట వేట ఇతనిది తూట ఇతనొక తూట రెక్కు తెల్చే అగ్గి వచ్చి మొదలట ఆట ఎడతగ వేట నరకపు బాట పట్టు పట్టి కొడితే వచ్చే నెత్తురుకు మరిగిన హంగ్రి చీత శత్రువును ఎంచితే మొదలు వేట చూపు కాని విసిరిత ఓనకంత ఎత్తుకోట కన్ఫర్మ్ అంట ఎవ్వరికి అందదు అతని రేంజ్ రెప్పతడి చెట్టునకి లేని వేజ్ పవర్ పొగరని సేమ్ పేజ్ ఫైర్ స్ట్రామా లాంటి రేంజ్ ఓజస్ గంభీర చరితల వెలుగు వారి స్వరచతుల వేణి ఉప్పొంగి మురిసే ఉల్లవల బాని తాళాల జోడ దరువులయాల సంపూరమాడ సింగీడి మే హరి మోదుగు పూల వసంత హేళ బంగేరు పూలాత్మ కొండ మరుపరిగిరి కొండ దేవరాయ కులమేవర కొండ మేటి రాచకొండ కులడు పాకతి దుంకర పాద వర్ధమానముని తెలిపిన బోధ యాదగిరి నర సన్న మొక్కులు జానుపాడు సైదన్న సుత్తు బడి బడి కలబడి కుడి ఎడమడబడి కడీర పొగులను దించిన దళములు వాడిగ గడిసెల విసిరిన కరము పడి పరి పరుగులు దెట్టిన జలము నందికొండ నీటితో నిండా ఊరు ఊరున పైరులు పండ బరువులు బరువులు జరుగును దూరు నల్లకొండ పరిపరి మాగాణం పారే వాగులు పల్చని కొండ పరిమళమైన పూలగారులు కేసరి గుట్టలు హరికీర్తనలు శివతత్వంబునానంతగిరులు భూమిన దాగిన సర్వకొండలు తాండూరి షాబాదు బండ కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలు కాయలు పలరాసులు రంగారెడ్డి నేలకు విలువ కుంచుమలతో బంగారముకులు పాలకూర్తి పవనపు మేళ భాగవతము గణపోతన లీల కాకతీయ గణపతి వీర యుగంధరు యోచనలో ధీర పాకాల రామప్ప చెరువులు గొలుసు కట్టు జలధార నిలవు 1000 స్తంభముల శబ్దనాదములు పేరిని పేరిని నాట్యపాదము సమ్మక్క సారక్కల తెగువ సర్వాయి పాపన్నని మడువు పోరుగల్లు అడుగడుగున గుళ్ళు తలుచుకుంటే పులకించు ఒళ్ళు మేటి ఏలుకలు శాతవాహముల కోటి లింగముల పురమీనేలా గోడె ముడుపులకు భజన కొలువులకు వరములిచ్చే రాజన్నలి ఊరి ఊరిలోన ఒక్కును పెంచినట్టి కోట
ఉపికే చరితల ఊట సిరిసిల్ల మగ్గాల నేట మేటికి ఎద్దిన గొగనసుల పూట భవనంబు వనం ఎల్లరు దాట కరీంనగరు వాగ్దేయికి బాట జ్ఞానపీఠం పూసిన తోట తెలుగు వాకిట పర్వంబులికే కృష్ణవేణి ముఖద్వారం పొప్పుడి మించిన ఇస్కరేణువుల అందమైన దుందుబి తీరం మన్నెం కొండ సిరిసన గట్ల గట్టుకుర్మతి జోగులాంబరామగిరి శ్రీరంగాపురములు రంగమల సలేశ్వర తీర్థం తరాలు గడిచిన వాడని ఊడల ఊయలలుగే పిల్లల మర్రి తాళమూరు తల్లి కొమరం భీం జోడన్ ఘాట్ గిరిజన జాతుల చరితను చాటు మేస్తం జాతి తప్పదు నీతి నడిపించేవా భోగా జ్యోతి గోండు కోలం గోటి ఆత్రం గుసాడి నాట్యం నిర్మలతి వాసర చైత్రం సంగమ తీర్థం కుంటాల జల జల సంగీతం ఇప్పా చిట్టాటే కూరేకు నల్లమత్తి కిరిశనమాకు ఆదిలబాదు అడవేసోకు చైనులా బౌద్ధులా జైనుల బౌద్ధుల బోధనశాల విష్ణుగుండమును నేల నేల చీన వల్లభుడు హరికేశరు పంపకవి ప్రవచించను బోధు ఇంద్రపురి కైలాసగిరి నల్లగొండ పరాలబడి నల్లరే గడి పప్పుయా గడి పంట జొన్నలు పాలచెరు పంట సేల తలుకు పల్లె పరవశించి కులుకు పెద్ద గుట్ట ఉసురు బోధకు చక్కరయ్యి కురుసు గలగల గలగల పైరులు మిలమిల నిజామబాదు సిరులకు కలక గలగల గలగల పైరులు మిలమిల నిజామబాదు సిరులకు కలక పర్ణశాల పర్ణశాల సీతమ్మ అడుగులు భద్రాచలమున నిత్య వేడుకలు కోనలెంట గోదావరి పరుగులు జంట కిన్నర సానిగడు పగలే నీడలు పరిచిన చందము పచ్చని టేకు గొడుగుల అందము అగ్గుబావులు అగ్గినెలవు పాల్వంచ ఇలపించే వెలు గిరిజన జాతుల ఆయు పట్టు ఆశయాలు కిల బూసిన చెట్టు పరిజరాశులకు తరగని కట్టు ఉద్యమాలు కిల కమ్మమ్మెట్ కంజీరా మంజీరా నాదము సింధూరు జల పొంగుల హారము సంగమ తీర్థము సారల చిత్రం ఏడు పాయల చైవచ్చు చెరువిరాల బాగయ్య తరువును యక్షగాన ఎల్లమ్మాడు మల్లినాథుని లక్షణ భాష్యం పాటకు బాటకు మోటెత్తించిన నేతను కవులను ఇచ్చినది తల్లి మెదకు జిల్లా మరి ఉద్యమాల కిల్లా మదిలో మెదిలే వదలని తావుల మనసున కదిపే పల్లె గురుతుల బరువున రాగం బ్రతుకున ఉరుకుల పరుగుల బరువుల రాగం మరిపించి మురిపించే దాగం భాగ్యనగరమే ఇంద్రపురము ఆదరించమని చాచిన దోషిత అక్షయ పాత్రే హైదరాబాద్ కుతుబు షాహి అసఫు జాహి గజల్ ముషాఫిర్ సునోరే బాయ్ చార్మినారు మక్కా మసీదు పురాణపూర్ సునోరే బాయ్ కొబ్బరి తేటను మించిన ఊట గస్మాన్ సాగరు గండిపేట గోలుకొండ నెగిరే జెండా ఆశలు విరియును ప్రతిద నిండా థ్యాంక్ యూ. हैदराबाद शहर का मैं स्ट्रीट सेलिब्रिटी ओलसीडी की साल लेके आया एमटीवी आईएचएस के हिस्ट्री में है सीडी डेफिनेटली डेफिनेशन ऑथेंटिसिटी का हैदराबाद शहर का मैं स्ट्रीट सेलिब्रिटी ओलसीडी की साल लेके आया एमटीवी आईएचएस के हिस्ट्री में है सीडी डेफिनेटली डेफिनेशन ऑथेंटिसिटी का बिरयानी के नाम पे सब खाते हैं पुल्ला असल बिरयानी खाने का है तो हैदराबाद को आते आते सफर की वजह से सर में दर्द हुआ तो ईरानी चाय की दो चुस्की लगाओ समंदर मच्छी मार कट्टू गए तो करते रहना फिश काउंट चार्मिनार के बाजार का हाल चल रहा है कि
అరే అరే నువ్వు ట్రాక్ సూట్ వేసుకొని రెడీగా ఉండు ఓకేనా మంచి మోహం కట్టుకొని రాజుగా నిన్ను ఎట్లా మర్చిపోతారా నువ్వు 10th క్లాస్ టాపర్ కదరా నిన్ను ఎక్కాలరా నన్ను కాదురా కొట్టేది లెక్కలేనని బాంబులేసి ఇవ్వాడప్ప అవునరా 10th క్లాస్ అంత మంచిగా అవుతుంటేవారా ఇప్పుడేమైందిరా ఈ పని చేస్తున్నావు అరే అన్ని పనులు ఇచ్చి పెట్టుకొని గీ పని ఎందుకు చేస్తున్నావురా మా తాత చేసిన పని మా నాయన తెలుసు సార్ మా నాయన చేసిన పని నాకు తెలుసు సార్ నాకు తప్ప వేరే తెలియదు సార్ అరే ఇన్ని రోజులు కష్టపడి పని చేస్తున్నావు అయినా నీకు ఒక్క రోజు కూడా బాధ అనిపించలేదారా మా నాన్న కట్టిన అందమైన ఇల్లు చూసి నేను సంతోషపడతా సార్ అరే శివ మన సార్ వచ్చిందా ఏ సార్ సార్ ఏమ్రా శివ ఎట్లున్నా ఇప్పుడు ఏం పని చేస్తున్నావురా సార్ నేను అట్లనే మాట్లాడుతున్నాను సరేరా గుడ్రా ఇప్పుడు వ్యవసాయం అంటే ఎవరు చేసలేరా వ్యవసాయం అంటే అందరు చులకనగా అయిపోయిందిరా ఎందుకు చేశారు సార్ మీకేం తెలుసు సార్ మా రైతుల కోసం మీకేం తెలుసు సార్ మా రైతుల కోసం పెట్టుబడికి పటేల్ దగ్గరికి పోతే పెట్టుబడికి అయితే పైసలు అయితే ఇచ్చింది కానీ గింజలు ఎరువులు నాతోనే కొనాలన్నాడు గింజలు కాలంలో ఉండగానే పంటకి మీకు ఇచ్చి కట్టలేదని నా కళ్ళ ముందే విత్తనాలన్నీ తీసుకుపోయాడు అరే శివ బాధపడకరా రైతు దేశానికి వెన్నడిచినట్టేరా బాధపడకరా శివ రైతు దేశానికి వెన్నెముకన ఎముకల గుడి తప్ప మాంసాన్ని రాబందుల పీక తింటున్నారు సార్ ఏం లేదు సార్ మా రైతుల కోసం వాన పడకపోతే ఆకాశం వైపు కింద మొలకెత్తకపోతే భూమి వైపు చూడడం తప్ప మాకు ఇంకేం మిగిలింది సార్ రైతు మట్టిలోనే పుడతాడు మట్టి కోసమే బతుకుతాడు మట్టిలోనే కలిసిపోతాడు అయినా సరే నేను రైతుగానే పుడతా మీరందరూ నా స్టూడెంట్స్ రా అవునరా నువ్వు కూడా ఇదే బిల్డింగ్లో ఉంటున్నావు ఇదే పని చేస్తున్నావా రా వెరీ గుడ్ రా ఏం జాబ్ వచ్చిందిరా అరే నువ్వు కూడా మంచిగా చదువుతుంటివారా నీకేమైందిరా సార్ ఏం చెప్పకుండా సార్ నాకు 3 రకాలు ఉండే మా నాయన 3 రకాలు పెళ్లి చేసే వరకే 500 పెళ్లి చేసి తప్పపోతే నాకన్నా పడ్డా సార్ ఇంకేదో ఒక పని చూసుకోవాలి కదా సార్ అరే నువ్వు చాలా చిన్న పని చేసలేవురా కుటుంబ భారం పోయాడం అంటే ఇది చాలా పెద్ద పని రా నువ్వు చాలా ధైర్యం మై డియర్ సోల్జర్ ఏమైందిరా చేయండి అంటే పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో బంకర్లో కాల్పులు చేస్తున్నావా గ్రైనెట్ వచ్చి బంకర్లో పడి సార్ తీసి విసురుతున్నాం చేతిలోనే పెళ్ళిపోయింది సార్ అరే నీకు చేయని బాధ లేదారా సార్ మీరేది పోదపడుతుంది సార్ పోయింది నా చేతి మాత్రమే నా ప్రాణం కాదు నేను బతుకున్న నాలు నా దేశం కోసం పోరాడుతూనే ఉంటాను సార్ ఇప్పటికైనా సార్ కానీ ప్రభుత్వం నాకు బీఆర్ఎస్ రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టింది సార్ నువ్వు చాలా ధైర్యవంతునిరా ఒక చేతి పోగొట్టుకున్నా నీ కంఠంలో ఊపిరిపోయేంత దాకా నువ్వు దేశం కోసం పోరాడుతూ అంటున్నావురా అరే మీరందరూ బాగుండ్రా మీరందరిలో ఒక్కొక్క ప్రతిభ ఉందిరా ఒకడు దేశానికి అన్నం పెట్టేవాడు ఇంకొకడు దేశాన్ని అశుద్ధాన్ని కడిగేవాడు మరొకడు దేశానికి నివాసాన్ని నేర్పించేవాడు ఇంకొకడు దేశానికి రక్షణగా ఉండేవాడు మీరందరూ ఉంటేనేరా మన దేశం ముందడుగేస్తుంది అలాంటి నేను చెప్తున్నాను మీరు ఇక్కడనే ఆగిపోకండి రా మీరు ముందడుగు వేసి ఇంకా సాధించాలరా థ్యాంక్ యూ తరగతి నుంచి ఆది గురువులారా తరగతి గదిలో తలరాతను మా చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగఘనుల్లారా తరగతి గదిలో తలరాతను మా చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా 5 ఏళ్ల వయసులోన పలక బల్పంతో మొదలు పయనం అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం ఆట పాటల్లో నా అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు అందల మెట్టుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు ఎదిగే
కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నురిపూస్తారు. తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టర్, ఇంజనీర్లకే మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా. మీ నుండి విద్య నేర్చినోళ్ళయ్యా, ఒకనాటి మీ శిష్యులేనయ్యా. తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. మీరిచ్చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. ఎట్ల తీరునో మీరు నమ్మేమిస్తే చల్లునో మీ త్యాగం. ఆటల్లో చైత సరి తూగునాటి చల్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. థ్యాంక్ యూ. చిన్న అనౌన్స్మెంట్, దేవా అండ్ గ్రూప్ సార్. అల్లూరి సాగింది గోదావరి, వినరా అల్లూరి సీతారామరాజు. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన నీచుడు, ఎవడా పొగరు పట్టిన తెల్లదొరలాడెవ్వడు. బ్రతుకుదెరులకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునిచ్చి డబ్బులడిగే కొమ్ములొచ్చిన తమ్ము ఎవడికి వచ్చరా? హౌ డేర్ యు అల్లూరి, నీకు ఎంత పొగరు? ఈ బ్రిటిష్ వాళ్ళనే ఎదురిస్తావా? గుర్తుపెట్టుకో, చచ్చిపోతావు. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసులో భావాన్నై, వాళ్ళ కోసం ఏదైనా చేస్తారా? అవసరమైతే చచ్చిపోతా. నువ్వు ఎంత చెప్పినా నువ్వు మారవంటే ఎంత పొగరు. సోల్జర్స్, షూట్ హిమ్. జై. థ్యాంక్ యూ.
మంచులో బాటలు వేసి ఎవరెస్ట్ పసిపాప పూర్ణ చేయబడి గురుకులబడి చదువులమ్మ ఒడిని జైలుగా మార్చి పసి హృదయాలను ఖైదు చేసి ఏనాడో అప్పగించిన మూట కట్టుకున్న మీరు నేడు సర్కారు బడిని అధమాన్ని అవహేళన చేయటయ్యా. ఎంత వివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుండి ప్రైవేట్ బడి గొప్ప, సర్కారు బడి అధమం అన్న కించ భావాన్ని కూకటి వేలతో పెకిలించి వేసదా. తెలంగాణ 4 కోట్ల బిడ్డలు, చదువులను శాసిస్తున్న కార్పొరేట్ శక్తులు, బంగారు కళలు కంటున్న విద్యావేత్తలు జయహో గురుకుల బడి అని చర్చించే విధంగా మార్చి చూపించదా. ఎనీ డౌట్?
ధన్యవాదాలు. నన్ను చేసి పెంచలేవో
వందే